నీళ్లలో స్వాదిష్టాన్ని చక్రం అంటే వాటర్తో అనుబంధం తగ్గిపోయింది కదా, కాబట్టి స్విమ్మింగ్ పూల్లో ఒడ్డు వరకు మునగండి. ఇప్పుడు అమ్మాయిలందరూ కడుపులో నొప్పులు వస్తున్నాయి, మాకు పీరియడ్స్ సరిగ్గా రావటం లేదని ఎంతోమంది వందల మంది ఫోన్ చేస్తున్నారు నాకు. కాబట్టి ఏంటంటే ఆ నీళ్లలో బొడ్డు దాకా మునగండి. స్విమ్మింగ్ పూల్లో మీకు ఈత రాక్కర్లేదు, స్విమ్మింగ్ పూల్లో మునిగిరండి అంతే, 10 నిమిషాలు ఉట్టిగా బొడ్డు వరకు మునిగేసి రండి అంతే. దాని తర్వాత మంచి సూర్యరశ్మి కిరణాల్లో రోజు 15 నిమిషాలు ఉండండి బాబు. సూర్యరశ్మి కిరణాల్లో విబ్జిఆర్లోని మీ రంగులన్నీ వచ్చేస్తాయి. రోజు ఒక డ్యూటీగా పెట్టుకోండి, పొద్దున్నో ఈవినింగో మార్నింగ్ సూర్యకిరణాలు మీ బాడీకి తగిలితే ఓపెన్ అంతా అయిపోతుంది, ఇంకా మంచి డీ తయారవుతుంది డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు చెప్తే వింటారు, లక్కరాజు నిర్మల్ చెప్తే వింటారా మీరు? ముదురులు అయిపోయారు. అంటే మీ జీవన విధానం రాత్రి 12-1 గంటకు పడుకుంటున్నారు. ఆ రోజుల్లో 6-7 గంటలకు పడుకునేవాళ్ళు, తెల్లవారుదామని 4 గంటలకు లేచేవారు. జీవన విధానంలో మార్పు కలిగినందువల్ల మార్నింగ్ 6:30కి లేవండి, నో ప్రాబ్లం. 6:30కి కనిపించి చూసి మళ్ళీ పడుకోండి కావాలంటే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనం ఎన్నెన్న మార్పులు చేసుకుంటాం, వీఆర్ వెరీ ఇంటెలిజెంట్. తర్వాత రోజు 10 నిమిషాలు గ్రీనరీలో ఉండాలి. చెట్లకు నీళ్లు పోసి ఆ ఆకులతో మాట్లాడొచ్చు. బరబర అందరిళ్లలో పూలు తెంపేస్తారు, చెట్లు తపదపదపదప తెంపేస్తారు. అవి కన్నీరు పెట్టుకొని అడవులను కొడుతుంటే ఏడుస్తున్నాయి. ఇవాళ కాస్ట్లీ ఎందుకైంది నాన్న భూమి కాస్ట్లీ ఎందుకైంది? భూతత్వం నుంచి దూరం అయిపోతున్నారు మీరు. ఈ విశ్వంలో ఏం చెప్తున్నారు?